ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ మైండ్ ద గ్యాప్ అని వచ్చింది. సో మైండ్ ద గ్యాప్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తున్నారంటే దే ఆర్ రిఫరింగ్ టు జెండర్ గ్యాప్. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య డిఫరెంట్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఉన్న గ్యాప్ని వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య జెండర్ గ్యాప్ ఇంకా ఎక్కువగానే ఉంది. దాన్ని బ్రిడ్జ్ చేయడానికి ఇండియా ఎనఫ్ పాలసీ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పడం ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ ఆర్టికల్ యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనకి పనికొస్తుంది అంటే ఇది మనకి జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీలో ఉమెన్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ మీకు ఉంటాయి సిలబస్లో, దాంట్లో వస్తుంది. అలాగే జిఎస్ పేపర్ 2 దీంట్లో గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్లో కూడా ఉమెన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనకు ఉంటాయి. సో వాటిల్లో కూడా ఇది మీకు పనికొస్తుంది. సో రెండు అంటే జిఎస్ 1లోనూ రావచ్చు, జిఎస్ 2లో కూడా దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాంటెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఏంటి ఈ కాంటెక్స్ట్, ఎందుకు ఈ ఆర్టికల్ ఇచ్చారు అంటే మనకి రీసెంట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇది 2006లో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంది. సో 2025 డేటా ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. 148 కంట్రీలకి ర్యాంకింగ్ రిలీజ్ చేస్తే అందులో ఇండియా ర్యాంక్ 131. అంటే ఎంత వెనకబడి ఉన్నామో మనొకసారి గమనించాలి. సో దీంట్లో భాగంగా 4 డైమెన్షన్స్ని చెక్ చేస్తారు. 4 డైమెన్షన్స్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య గ్యాప్ ఎంత ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అందులో మొదటిది ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ. అంటే ఎకనామిక్ ఇండికేటర్స్లో మన అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య గ్యాప్ ఎలా ఉందనేది చూస్తారు. లైక్ వేజ్ గ్యాప్, అబ్బాయిలకి శాలరీ ఎంత, అమ్మాయికి ఎంత ఇస్తున్నారు, ఒకే రకమైన పనికి అబ్బాయికి అమ్మాయికి మధ్య శాలరీలో ఏమైనా గ్యాప్ ఉందా లేదా చూస్తారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూస్తారు. ఉన్న వాళ్ళ పాపులేషన్లో ఎంతమంది మనకి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు అనేది చెక్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూసి ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో ఒక డైమెన్షన్ అనమాట. సెకండ్ది ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, ఇది సెకండ్ పారామీటర్. మూడవ పారామీటర్ వచ్చేసి హెల్త్ అండ్ సర్వైవల్. నాలుగవ పారామీటర్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్. సో 4 పారామీటర్స్ అమ్మా. ఎకనామిక్ పారామీటర్, హెల్త్ పారామీటర్, అలాగే ఎడ్యుకేషన్ పారామీటర్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. 4 పారామీటర్స్లో 4 డైమెన్షన్స్లో జెండర్ గ్యాప్ని అసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి ఫైనల్గా మనకి స్కోరింగ్ ఎట్లా ఇస్తారంటే 0 నుంచి 1 వరకు లేదా 0% నుంచి 100% వరకు అని మనం తీసుకోవచ్చు. 1 వచ్చినా 100% వచ్చినా దాని మీనింగ్ ఏంటి, జెండర్ గ్యాప్ అనేది 0 అయిపోయిందని అర్థం. అంటే జెండర్ గ్యాప్ 100% ఫిల్ చేస్తారు అని అర్థం. అంటే మగవాడు ఇక్కడ ఉన్నాడు, ఆడది ఇక్కడ ఉంది అంటే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అయిపోయింది అంటే మొత్తం 100% ఆఫ్ ద గ్యాప్ కవర్ అయిపోయింది అంటే అప్పుడు మనకి 100% లేదా 1 అని స్కోర్ ఇస్తారు. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్లో జెండర్ ప్యారిటీ స్కోర్ అంటాం. జెండర్ ప్యారిటీ స్కోర్, అందుకే దాని పేరే ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. జెండర్ ప్యారిటీ స్కోర్ అనేది 1 లేదా 100% ఇస్తే ఇద్దరి మధ్య జెండర్ గ్యాప్ 0 అని అర్థం. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ కదమ్మా. ప్యారిటీ స్కోర్ 100% అంటే గ్యాప్ 0 అని అర్థం. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ స్కోర్ ఎంత తక్కువ ఉంటే జెండర్ గ్యాప్ అంత ఎక్కువ ఉన్నట్టు, స్కోర్ తక్కువ ఉంటే జెండర్ గ్యాప్ అంత ఎక్కువ ఉన్నట్టు. ఇండియాకి ఈ 2025లో జెండర్ ప్యారిటీ స్కోరు 64.1% ఉంది. 64 అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య ఉన్న జెండర్ గ్యాప్లో 64.1% మనం కవర్ చేసాము. ఇంకా కవర్ చేయాల్సింది చాలా ఉంది. 35.9% ఇంకా కవర్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానమైన పాయింట్. ఈ సంవత్సరం మన వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్లో
జెండర్ ప్యారిటీ స్కోర్ కేవలం 13.8% మాత్రమే. అంటే చాలా ఎక్కువ కవర్ చేయాల్సింది ఉంది. పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మెన్ ఆర్ మచ్ 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 అహెడ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరు గమనించాల్సిందే. అండ్ వరల్డ్ వైడ్ తీసుకుంటే టాప్ 3 కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, నార్డిక్ కంట్రీస్ అంటాం. సో ఈ 3 కంట్రీస్ కూడా మనకి టాప్ 3లో ఉన్నాయి. సో ఈ 3 కంట్రీస్లో జెండర్ ప్యారిటీ చాలా ఎక్కువ, జెండర్ ప్యారిటీ స్కోర్ ఎక్కువ, జెండర్ గ్యాప్ చాలా తక్కువ అని మనం తీసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 64.1% జెండర్ గ్యాప్ని కవర్ చేయడానికి, అంటే 64.1% మనం చేసాం, ఇది 100% అవ్వడానికి మనకి 130 సంవత్సరాలు పడుతుందంట. అంటే ఇప్పుడు వెళ్తున్నట్టుగానే వెళ్తే, మనం ఇనిషియేటివ్స్ ఏమీ తీసుకోకుండా ఇప్పుడు ఎలా వెళ్తున్నామో అదే ఫ్లోలో వెళ్తే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 130 years టు బ్రిడ్జ్ ద గ్యాప్. 64.1% నుంచి 100% అవడానికి 130 సంవత్సరాలు పడుతుందని మనకి ఇక్కడ ఆర్టికల్ ఈ డేటా అనేది చెప్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందాక ఒక అబ్బాయి అడిగాడు రాసుకోవాలా అంటే, ఇలాంటివన్నీ రాసుకుంటే మంచిది. ఆర్టికల్లోకి వస్తే, ఇండియా నీడ్స్ టు ఎన్ష్యూర్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ పాలసీ మేకింగ్. పాలసీ మేకింగ్లో ఉమెన్స్ పార్టిసిపేషన్ని ఇండియా ఎన్ష్యూర్ చేయాలి. పాలసీ మేకింగ్ అంటే ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలుగా అయ్యే వాళ్ళలో పాలసీ మేకింగ్ అర్థం ఏంటంటే లెజిస్లేషన్లో ఉమెన్ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అర్థం ఏంటి? సో వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలుగా రావాలంటే పాలిటిక్స్లోకి ఇంకా రావాలి, ఎక్కువగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, మినిస్టర్స్ అవ్వాలి, ఎగ్జిక్యూటివ్లోకి రావాలని అర్థం. ఇండియా హ్యాస్ డ్రాప్డ్ 2 points from its position last year in the World Economic Forum's Global Gender Gap Report. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా 2 points పడింది. 2 points లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వెనక్కి వచ్చిందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా రాశారు. హోల్డింగ్ ఎట్ 131 out of 148 countries. ఇండియా ర్యాంక్ ఎంతమ్మా? 131 out of 148 countries. ద ప్యారిటీ స్కోర్, ప్యారిటీ అంటే చెప్పాను ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ స్కోర్ ఈజ్ జస్ట్ 64.1%, మేకింగ్ ఇట్ అమాంగ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ర్యాంక్డ్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ర్యాంక్డ్ కంట్రీస్గా ఇండియా అని మనం చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద రిపోర్ట్ రిలీజ్డ్ లాస్ట్ వీక్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కంటే కూడా ఇండియా వెనకబడి ఉంది జెండర్ ప్యారిటీ స్కోర్లో. The index measures gender equality in a country across 4 aspects. మీకు చెప్పాను ఇప్పుడే 4 dimensionsలో ఈ ఇండెక్స్ అనేది జెండర్ ప్యారిటీని మెజర్ చేస్తుంది. ఏంటి ఆ 4 dimensions? ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 ఆస్పెక్ట్స్లో మనకి ఇది జెండర్ ప్యారిటీని మెజర్ చేస్తుంది. While the performance of India in 3 of the 4 dimensions is either stable or has marginally improved. ఈ 4 పారామీటర్స్లో మీరు తీసుకుంటే 3 పారామీటర్స్లో అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలోను, ఎడ్యుకేషన్ అండ్ అటైన్మెంట్లోను, హెల్త్ అండ్ సర్వైవల్, ఈ 3 పారామీటర్స్లో కూడా మన పర్ఫార్మెన్స్ అనేది either స్టేబుల్గా ఉంది లేదా కొంచెం మార్జినల్గా ఇంప్రూవ్ అయింది. అయితే ద సిగ్నిఫికెంట్ ల్యాక్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ ద 4th, 4వది అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనకి అచీవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉండడం, ఇట్ వెయిస్ డౌన్ ద ఓవరాల్ రిజల్ట్. దానివల్ల ఓవరాల్ రిజల్ట్ పడిపోయే పరిస్థితి మనకి వచ్చింది. ద రిపోర్ట్ ఏమంటుంది? ఇన్ ది ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ కేటగిరీ, ద ఫస్ట్ డైమెన్షన్లో ఇండియా has improved by 0.9 percentage points. 0.9 percentage points ఇండియా ఇంప్రూవ్ అయ్యింది. The parity in the estimated earned income rises from 28.6% to 29.9%, positively impacting the sub-index score. సో మనకి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో మనకి ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఎంత సంపాదిస్తున్నాం అనే ఒక ఇండికేటర్ ఉంది. అది 28.6% నుంచి 29.9%కి పెరగడం వల్ల ఈ ఇండెక్స్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయింది. ద రిపోర్ట్ సెట్ స్కోర్స్ ఇన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రిమైన్ ద సేమ్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో మాత్రం స్కోర్ పెద్దగా మార్పు లేదంట. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఎంతమంది అయితే పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. యాక్చువల్గా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్. లేబర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్
ప్లస్ దోస్ హు ఆర్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు మరియు ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళని కలిపి మనం లేబర్ ఫోర్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్. ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ వెయిట్ చేస్తున్నారో వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటాం. జాబ్ రాకుండా జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటాం. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయిడ్ అంటాం. ఇద్దరిని కలిపి మనం లేబర్ ఫోర్స్ అని అంటాం. ఓకే, అయితే అంటే దాని అర్థం పాపులేషన్ అంతా లేబర్ ఫోర్సే కదా అని మీరు అనొచ్చు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ నైదర్ వర్కింగ్ నార్ సీకింగ్ టు వర్క్, అంటే వాళ్ళు వర్క్ చేయట్లేదు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే హౌస్ వైఫ్స్గా లేదా హోమ్ మేకర్స్గా ఇంట్లో పనులు చేసుకోవడం కావచ్చు, ఇట్లా వేరే చేసుకునే వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నము చేయట్లేదు, ఉద్యోగము చేయట్లేదు. సో వాళ్ళు మనకి లేబర్ ఫోర్స్లోకి రారు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్లస్ ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్, ఈ రెండింటిని కలిపి మనం లేబర్ ఫోర్స్ అంటాం. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది ఇండియాలో అంటే ఉమెన్కి 45.9%, అంటే ప్రతి 100 మంది ఆడవాళ్ళలో 46 మంది ఎయిదర్ వర్క్ చేస్తున్నారు లేదా వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. అది లాస్ట్ ఇయర్ వచ్చింది, అది ఇండియాస్ హైయెస్ట్ అని చెప్పి హైయెస్ట్ రేట్ అంట. అది అలాగే ఉంది, అంతకుమించి ఫర్దర్ ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇన్ ద ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అండ్ హెల్త్ అండ్ సర్వైవల్ కేటగిరీస్, సో ఎడ్యుకేషన్ అటైన్మెంట్ మరియు హెల్త్ అండ్ సర్వైవల్ కేటగిరీస్లో ద స్కోర్స్ హ్యావ్ బీన్ డ్రివెన్ అప్ బై పాజిటివ్ షిఫ్ట్స్. ఈ స్కోర్స్ అనేవి పెరిగాయంట బై పాజిటివ్ షిఫ్ట్స్, పాజిటివ్గా పెరిగాయని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఇన్ ద పొలిటికల్ ఎంపవర్మెంట్ కేటగిరీ. పొలిటికల్ ఎంపవర్మెంట్ కేటగిరీలో that India records a drop in parity since the last evaluation. Okay, లాస్ట్ ఎవాల్యుయేషన్తో మొదలు పెడితే ఇండియా ఇక్కడ రికార్డ్స్ ఎ డ్రాప్ ఇన్ ప్యారిటీ తగ్గింది ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఫిమేల్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ ఫెల్ ఫ్రమ్ 14.7% to 13.8% ఇన్ 2025. 14.7% నుంచి 13.8% పడిపోయిందంట పార్లమెంట్లో ఫిమేల్ రిప్రజెంటేషన్, లోవరింగ్ ద ఇండికేటర్ స్కోర్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇన్ ఏ రో బిలో 2023 లెవెల్స్. 2023 లెవెల్స్తో పోలిస్తే వరుసగా 2 సంవత్సరాలు ఆ లెవెల్ అనేది తక్కువ ఉండడం కనిపిస్తుంది. ఆల్సో ఎవాల్యుయేటెడ్ వాజ్ ద షేర్ ఆఫ్ ఉమెన్ ఇన్ మినిస్టీరియల్ రోల్స్. అలాగే మినిస్టీరియల్ రోల్స్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం జరిగింది. ఇట్ ఫెల్ ఫ్రమ్ 6.5 to 5.6%, కంటిన్యూయింగ్ ద సింకింగ్ ట్రెండ్ సిన్స్ 2023. ఇది 6.5 నుంచి 5.6%కి పడింది. కంటిన్యూయింగ్ ద ట్రెండ్, సింకింగ్ అంటే పడిపోయే ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, 2023 నుంచి అని చెప్పి అంటున్నారు. సో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఒకసారి లైక్ చేసేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ వాచింగ్ ఇట్, బట్ బిఫోర్ దట్ జస్ట్ హిట్ ద లైక్ బటన్. ద పాత్ అహెడ్ ఈజ్ ఆబ్వియస్. అంటే ఇకపై ఏం చెయ్యాలి? సో ఇండియా పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఉమెన్ వెనకబడినారని మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? వాట్ ఈస్ ద పాత్ అహెడ్, వే ఫార్వర్డ్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్, ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్. ఏంటవి, ఏం చేయాలి? ఇక్కడ మనకి రాసే పాయింట్స్ అన్నీ కూడా యూపీఎస్సీ వాళ్ళకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో పనికొచ్చే పాయింట్స్. యూపీఎస్సీలో ఎప్పుడు కూడా మీకు వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు సొల్యూషన్ ఇవ్వాలి, క్వశ్చన్లో ఇచ్చిన సమస్యకి సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఆ సొల్యూషన్ కోసం పాయింట్స్ చాలా వరకు ఎడిటోరియల్స్లో దొరుకుతాయి. ఎడిటోరియల్స్ ఎవరైతే రెగ్యులర్గా సిన్సియర్గా చదువుతారో, ఎస్పెషల్లీ దాంట్లో కన్క్లూజివ్ పార్ట్, ఇవి చిన్న ఎడిటోరియల్. సో మనకి పెద్ద ఉంటాయి. యాక్చువల్గా మీరు యూపీఎస్సీ వాళ్ళు ఇవి చదవాలి, ఇవి కూడా చదవాలి. చిన్న వాటిలో పనికొచ్చేవి ప్లస్ పెద్దవి చదవాలి. పెద్ద వాటిలో కూడా చివరిలో మీకు సొల్యూషన్స్ ఇస్తారు. స్టార్టింగ్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసి లాస్ట్లో సొల్యూషన్స్ ఇస్తారు. ఆ సొల్యూషన్స్ నుంచి మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాల్సిన పాయింట్స్ అన్నీ దొరుకుతాయి. అది మీరు ఇంపార్టెంట్ చదవాలి. కన్సాలిడేట్ అండ్ ఇంప్రూవ్ ఆన్ ద గెయిన్స్ అండ్ మేక్ ఎఫర్ట్స్ టు సెట్ రైట్ ద లకూనే విత్ పాలసీస్ అండ్ పొలిటికల్ విల్. సో కొన్ని విషయాల్లో మనం ఆల్రెడీ కొన్ని గెయిన్స్ని సాధించాం, వాటిని కన్సాలిడేట్ చేసుకోవాలి, వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే. ఓకే, అండ్ మేక్ ఎఫర్ట్స్ టు సెట్ రైట్ ద లకూనే అంటే గ్యాప్ విత్ పాలసీస్ అండ్ పొలిటికల్ విల్స్. అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఉన్న ఈ గ్యాప్ని మనం ఏం చేయాలి? సెట్ రైట్ చేయాలి. ఎలా? సరైన పాలసీస్ అంటే విధానాలు మరియు పొలిటికల్ విల్, రాజకీయంగా దాని మీద దృష్టి పెట్టి, విల్ అంటే ఇంటెన్షన్, ఆ దృష్టి పెట్టి దాన్ని ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇండియా has had a long shameful tussle on this issue as it toyed with the idea of increasing representation for women in polity. India has had a long shameful tussle అంటే ఏంటమ్మా? గొడవ.
హ్యాస్ హ్యాడ్ ఎ లాంగ్ షేమ్ఫుల్ టసల్ అంటే ఏంటమ్మా గొడవ అని అర్థం. ఆన్ దిస్ ఈ విషయంలో ఇండియాకి హ్యాస్ హ్యాడ్ ఎ లాంగ్ షేమ్ఫుల్ టసల్ అంటే పెద్ద గొడవ అనేది నడుస్తుంది. యాజ్ ఇట్ టాయిడ్ విత్ ద ఐడియా ఆఫ్ ఇంక్రీజింగ్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ ఇన్ పాలిటీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే పాలిటీ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థం అమ్మా. దాంట్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ని పెంచడానికి ఇండియా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే 2023లో ఒక బిల్లు తీసుకొచ్చారు, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని. తర్వాత అదే రాసాం. ఆ బిల్లులో ఉమెన్కి పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలనే ప్రయత్నం జరిగింది. ఆల్రెడీ మనకి పంచాయతీరాజ్ మరియు మున్సిపాలిటీస్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది ఉంది. 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన వాటిలో ఇవ్వడం జరుగుతుంది. అదే పార్లమెంట్ మరియు అసెంబ్లీల్లో మాత్రం ఇంకా 33% రిజర్వేషన్ అనేది అప్లై అవ్వట్లేదు. 2023లో బిల్లు తీసుకొచ్చారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ని వాయిదా వేయడం అనేది జరిగింది. ఓకే, అదే రాస్తున్నారు. ద కాంట్రవర్షియల్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ 2023. 2023లో ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయ్యింది. కాంట్రవర్షియల్ అంటే వివాదాస్పదం అయింది అన్నట్టు. ఎందుకంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయకుండా వాయిదాలు వేశారని. 27 years ఆఫ్టర్ ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1996లో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడికి 27 సంవత్సరాల తర్వాత ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయడం అనేది, ఈ కాంట్రవర్షియల్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ద బిల్ హ్యాస్ బీన్ విజిటెడ్ అపాన్ బై మెనీ కరాట్స్. సో ఈ పర్టికులర్ బిల్లుని మనకి ఎప్పటి నుంచో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనకి అన్ యాక్ట్ ఆర్ ఈవెంట్ దట్ ఈస్ క్లియర్లీ ఫాల్స్ ఆర్ ప్రిటెండెడ్ అంటే నటించడం అనమాట. ఓకే, నటించడం. సో ఎప్పటి వరకు ఎన్నోసార్లు దాన్ని ఏదో చేసేద్దాం అన్నట్టుగా పొలిటికల్ పార్టీలు నటించేవి. ఎందుకు నటించేవంటే ప్రజల దృష్టిలో ఉమెన్ కోసం వీళ్ళు ఏదో చేసేస్తున్నారు అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసేవారు అనమాట. అర్థమవుతుందా? ఏదో చేసేస్తుంది ప్రభుత్వం మన కోసం అన్నట్టుగా బిల్లు పెట్టడం, మళ్ళీ ఏదో సగం దూరం తెల్లి ఆపేయడం, ఇట్లాంటి దాన్ని. సో అదే రాశారు ఇక్కడ. దీన్ని ఏమంటాం మనం? ఈ పదానికి మీనింగ్ ఏంటమ్మా? అన్ యాక్ట్ ఆర్ ఈవెంట్ దట్ ఈస్ క్లియర్లీ ఫాల్స్ ఆర్ ప్రిటెండెడ్. మీరు ఒక గేమ్ ఆడతారు చూడండి, కొన్నిసార్లు డమ్ షెరాడ్స్ అంటాం చూడండి. అక్కడ ఏం చేస్తారు? డమ్ కెరాడ్స్ అంటే అర్థం ఏంటి? నువ్వు సైలెంట్గా ఉండి ఒక సినిమా పేరు కానీ హీరో పేరు కానీ నువ్వు ఎక్స్ప్రెషన్స్తో చూపిస్తావు, ప్రిటెండ్ చేస్తావు. యూ విల్ యాక్ట్. నువ్వు నటించి ఆ సినిమా పేరు ఏదో అటువైపు నుండి తెప్పిస్తావు. అలా నటించడం అనే కాంటెక్స్లో ఈ పదం వాడవచ్చు అనమాట. ఇట్ వాజ్ బ్లాక్డ్ ఎట్ ఎవ్రీ టర్న్. ప్రతిసారి కూడా మనం ఏదో చేసేస్తున్నందుకు చూపించుకోవడం, అది తర్వాత దాన్ని ఎవరొకరు బ్లాక్ చేయడం. అండ్ ద పాత్ టు యాక్చువలైజేషన్ ఆఫ్ ద గోల్ వాజ్ లైన్డ్ విత్ మాన్యుమెంటల్ ఇంపెడిమెంట్స్. సో దాన్ని యాక్చువలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? రియలైజ్ చేయడం. ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆ పాత్ ఏదైతే ఉందో దీన్ని రియలైజ్ చేసి ఇది నిజమయ్యేలాగా చేయడానికి చేసే పాత్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లైన్డ్ విత్ మాన్యుమెంటల్ ఇంపెడిమెంట్స్. ఇంపెడిమెంట్స్ అంటే అర్థం ఏంటి? అడ్డంకులు, అబ్స్టకల్స్. మాన్యుమెంటల్ అంటే హ్యూజ్ అని అర్థం. సో హ్యూజ్ ఇంపెడిమెంట్స్ లేదా అబ్స్టకల్స్ ఇది నిజం కాకుండా, ఓకే, ఈ బిల్లు నిజం కాకుండా ఆపేస్తున్నాయి అని అర్థం. ద ప్రెజెంట్ యాక్ట్ రిజర్వ్స్ 1/3 ఆఫ్ ద సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ మరియు పార్లమెంట్లో 1/3 ఆఫ్ ద సీట్స్ని ఈ ప్రెజెంట్ యాక్ట్ రిజర్వ్ చేస్తోంది ఉమెన్కి. బట్ విల్ ఓన్లీ బీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2029. కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడవుతుంది? 2024 జనరల్ ఎలక్షన్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయలేదు. 2029 జనరల్ ఎలక్షన్స్లో మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద సెన్సస్. ఈలోపు సెన్సస్ అయిపోతుంది అండ్ డీలిమిటేషన్ ఎక్సైజ్ కూడా అయిపోయి బౌండరీస్ని రీడ్రా చేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ ఇండియా climbing up the ranks of global index should be only secondary to achieving a rounded applause-worthy gender parity structure within the country. బేసిక్గా ఇండియాలో అప్లాజ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రశంసించే లాంటి జెండర్ ప్యారిటీ స్ట్రక్చర్ ఇండియాలో మనం బిల్డ్ చేయాలి. ఒక వెల్ రౌండెడ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎటువంటి గ్యాప్స్, ఇష్యూస్, లోపాలు లేని దాన్ని వెల్ రౌండెడ్ అంటారు. అటువంటి అప్లాజ్ వర్ది జెండర్ ప్యారిటీ స్ట్రక్చర్ ఇండియాలో అచీవ్ చేయడం అనేది మనకి ప్రైమరీ గోల్ అవ్వాలి. గ్లోబల్ జెండర్ ప్యారిటీ ఇండెక్స్లో మనం రైజ్ అవ్వడం అనేది సెకండరీ గోల్ అవ్వాలి. సో ఏది ప్రైమరీ అవ్వాలంటే ఇండియాలో అటువంటి స్ట్రక్చర్ని అచీవ్ చేయడం అనేది మన మెయిన్ గోల్ అవ్వాలి అని అర్థం. దేర్ ఈజ్ ఆల్సో నథింగ్
keeping political parties from increasing women's participation in the electoral process even before the law necessitates it. చట్టం ఎందుకు రావాలి, చట్టం కంపల్సరీ చేసేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? పొలిటికల్ పార్టీస్కి నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉంటే ఎప్పటి నుంచే జరిగే ప్రతి ఎలక్షన్స్లో 1/3 సీట్స్ని ఉమెన్స్కి రిజర్వ్ చేసి ఆ రకంగా ఉమెన్ రిజర్వేషన్ పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో వాళ్ళు ఎవరు ఆపట్లేదు. చట్టం వస్తే కానీ మీరు ఇవ్వాలా, చట్టం వస్తే కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వను అని చెప్పి కూర్చుంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్టో అంటున్నారు. సో రాజకీయ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి నుంచే మీరు సీట్ అలొకేషన్ చేసేటప్పుడు ఉమెన్కి ఎనఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇక్కడ ఆర్టికల్ చెప్తోంది. వొకాబులరీ క్లాసెస్ ఇప్పుడు యూట్యూబ్లో చేయట్లేదు, ఇవి ఎక్స్క్లూజివ్గా యాప్లో లైవ్గా డైలీ 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు స్టూడెంట్స్తో మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్తో చేస్తున్నాము, ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో. సో ఈ ఆర్టికల్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 5 బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మరి దీంట్లోంచి MCQs సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆదర్స్ టోన్? ఆదర్స్ టోన్ ఎలా ఉంది? సెలబ్రేటరీగా ఉందా? డెఫినెట్లీ నో. సర్కాస్టిక్గా ఉందా? వెటకారంగా ఏమీ లేదు. క్రిటికల్గా ఉంది, ఎట్ కన్స్ట్రక్టివ్. క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా ఏం చెయ్యాలో కూడా చెప్పింది. సో ఫ్లాస్ని హైలైట్ చేయడమే కాదు, కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా, సజెషన్స్ కూడా ఇచ్చింది, వే ఫార్వర్డ్ కూడా ఇచ్చిన ఆర్టికల్. అందుకే ఇట్ ఈస్ క్రిటికల్ ఎట్ కన్స్ట్రక్టివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిటికల్ అంటే తప్పుని ఎత్తి చూపడం, లోపాలను ఎత్తి చూపడం. కన్స్ట్రక్టివ్ అంటే మనం విమర్శిస్తూనే దానికి పరిష్కారాలను కూడా చూపడాన్ని కన్స్ట్రక్టివ్ అంటాం. కన్స్ట్రక్టివ్ అంటే అర్థమైందా? వే ఫార్వర్డ్ని కూడా చూపిన ఆర్టికల్ ఇది. సో అందుకు టోన్ అనేది అలా మనం చెప్పొచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి ఆన్సర్. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్? వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్? ఇండియా యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ జెండర్ ప్యారిటీ ఇండిసెస్ హ్యాస్ షోన్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్. అవునా? కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించిందా? నో. ఎందుకంటే పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనం వెనకబడ్డాం కదా. ద ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఈజ్ సఫిషియంట్ టు ఎన్ష్యూర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇన్ పాలిటిక్స్. అదొక్కటే ఉంటే చాలా? నో, అదొక్కటే ఉంటే సరిపోదు. ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్స్ గ్లోబల్ ర్యాంకింగ్ ఇన్ జెండర్ ప్యారిటీ ఇండిసెస్. సో జెండర్ ప్యారిటీ ఇండిసెస్లో ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. పక్కన పెడదాం. ఇండియా మస్ట్ అర్జెంట్లీ అడ్రస్ ద జెండర్ గ్యాప్ ఇన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ త్రూ పాలసీ యాక్షన్ అండ్ పొలిటికల్ విల్. ఎస్, ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడం కన్నా కూడా ఏది ఇంపార్టెంట్ అని చెప్పారు? పొలిటికల్ విల్ మరియు పాలసీ యాక్షన్ ద్వారా పొలిటికల్ ఎంపవర్మెంట్లో జెండర్ గ్యాప్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మెయిన్ థింగ్. సో ఓవరాల్గా మనకి జెండర్ ప్యారిటీ స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికంటే, అందుకే రాశారు ఆర్టికల్లో ఏది సెకండరీ ఏది ప్రైమరీ. ప్రైమరీ ఏంటంటే మన స్ట్రక్చర్ని సరిచేయడం అని చెప్పాడు. సో ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడం కన్నా ఇది ఇంపార్టెంట్ అని క్లియర్గా ఆర్టికల్లోనే మెన్షన్ చేశారు. కాబట్టి మనం వీ విల్ గో విత్ ఆప్షన్ డి. ట్రై దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోస్ట్ లాజికల్లీ ఇన్ఫర్డ్? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. యూ ట్రై అండ్ పుట్ ఇట్. ఏంటమ్మా మెయిన్ ఐడియా? దీనికి మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి? ఇన్ఫరెన్స్. ఎడిటోరియల్ నుంచి ఏం ఇన్ఫర్ చేయొచ్చు మనం? ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ విల్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ ఇండియాస్ గ్లోబల్ జెండర్ ర్యాంకింగ్. అవునా? ఆ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు కొంచెం పక్కన పెట్టండి. పొలిటికల్ పార్టీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ బార్డ్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ఉమెన్స్ పార్టిసిపేషన్. అవునా? 2029 కంటే ముందు ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయకూడదని పొలిటికల్ పార్టీస్కి ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టారా? పెట్టలేదే. పార్టీలు వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే.
ఇండియాస్ జెండర్ పారిటీ ఛాలెంజెస్ ఆర్ డీప్లీ రూటెడ్ ఇన్ పొలిటికల్ అన్విల్లింగ్నెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ డిలేస్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇండియా యొక్క జెండర్ పారిటీ ఛాలెంజెస్ అన్ని దేంట్లో ఉన్నాయి? రాజకీయ పార్టీలకి సరైన విల్లింగ్నెస్ లేకపోవడం, ఇంప్లిమెంటేషన్ ఉన్న డిలేస్ వల్ల ఈ ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి అనేది మనకి ప్రధానంగా ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఇన్ఫరెన్స్ అనేది ఆర్టికల్లో క్లియర్గా డైరెక్ట్గా ఓపెన్గా మెన్షన్ చెయ్యరు, కానీ ఆర్టికల్లో మనం చదివేదాన్ని బట్టి గెస్ చేయగలగాలి. ఎందుకంటే మీరు గమనిస్తే ఆర్టికల్లో ఏం చెప్పారు? రాజకీయ పార్టీలను ఎవరు ఆపట్లేదు, బిల్లు వచ్చేంత వరకు ఎవరు ఆపుతున్నారు, వాళ్ళు కావాలంటే ఇప్పుడే చేయొచ్చు కదా అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీల్లో విల్లింగ్నెస్ అనేది లేదు. ఆ పాయింట్ క్లియర్గా ఆర్టికల్లో మెన్షన్ చేయరు డైరెక్ట్గా, కానీ మనం గెస్ చేయాలి. అదే ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఓపెన్లీ అపరెంట్, మనకి ఎవిడెంట్గా ఆబ్వియస్గా మెన్షన్ చేయరు, బట్ స్టిల్ యూ కెన్ అందులో ఇచ్చిన దాని ప్రకారం మనం గెస్ చేయగలగాలన్నమాట. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. క్లియర్? అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎజంప్షన్స్, ఈ ఎజంప్షన్, ఇన్ఫరెన్స్, మెయిన్ ఐడియా, ఈ 3 క్వశ్చన్స్ ప్రతిసారి కూడా సీసాట్లో, యూపీఎస్సీ సీసాట్లో వస్తూనే ఉంటాయి. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఆర్సీస్లో, మెయిన్స్ ఆర్సీల్లో వస్తూ ఉంటాయి. అందుకే నేను ఒక ఎజంప్షన్ బేస్డ్, ఇన్ఫరెన్స్ బేస్డ్, మెయిన్ ఐడియా బేస్డ్ క్వశ్చన్ పెడుతున్నాను. సో ఎవరైతే సీసాట్లో మిస్ అవుతున్నారో యూపీఎస్సీ వాళ్ళు, మీరు యూపీఎస్సీ సీసాట్ ప్రోగ్రామ్ మన దాంట్లో జాయిన్ అయితే మీకు క్వాంట్ రీజనింగ్ బెస్ట్ క్లాసెస్తో పాటు ఇంగ్లీష్లో మీకు 22 ఆర్సీలు వస్తాయి. 22 ఆర్సీల్లో కూడా మీకు మ్యాక్సిమం సక్సెస్ రేట్ వచ్చేలాగా నేను చేస్తాను. ఇప్పుడు ఎలాగైతే మీరు చూస్తున్నారో ఇలా మీరు ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని మనం క్లాసెస్లో ప్రాక్టీస్ చేస్తాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైన్స్ ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ఎడిటోరియల్? ఉమెన్ ఆర్ లెస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. అవునా? పాలిటిక్స్ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే విషయం మనకి ఎక్కడైనా తెలుస్తుందా? ఇండియాస్ జెండర్ గ్యాప్ ర్యాంకింగ్ కెన్ ఓన్లీ ఇంప్రూవ్ త్రూ ఎకనామిక్ గ్రోత్. ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ ద్వారా ఇంప్రూవ్ అవుతుందా? లేదు. మేజర్ ఇష్యూ ఎక్కడుంది? పొలిటికల్ ఎంపవర్మెంట్లో. సో ఎకనామిక్ గ్రోత్ అనేది మేజర్ పాయింట్ కాదు. లెజిస్లేటివ్ రిప్రజెంటేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ ట్రూ జెండర్ ఈక్వాలిటీ. ఎస్, లెజిస్లేటివ్ రిప్రజెంటేషన్ ఉంటేనే నిజమైన జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. అందుకే పొలిటికల్ ఎంపవర్మెంట్ని కూడా ఒక ఇండికేటర్గా, డైమెన్షన్గా తీసుకున్నారు. పొలిటికల్ ఎంపవర్మెంట్ని కూడా ఇండికేటర్గా ఎందుకు తీసుకున్నారమ్మా? లెజిస్లేటివ్ రిప్రజెంటేషన్ అనేది నెససరీ కాబట్టి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ. ఎక్కడ ఆగిపోయింది? ఇన్ఫరెన్స్ దగ్గర ఆగిపోయిందా? రైట్. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూపిస్తాను మీకు. చూడండి అమ్మా, క్వశ్చన్ చూసారా? కనిపిస్తుంది స్క్రీన్ ఇప్పుడు? Now you can check. So the correct answer is C. Correct answer for this question is C. ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునేవారు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు, బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మన కోర్సెస్ని మీరు వాడుకోవచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీ వస్తుంది.